హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా పాపకి 2 డేస్ నుంచి హెల్త్ బాగాలేదు. మా పాపని అందుకే ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫేస్ అంతా చిన్న చిన్న గుల్లలు వచ్చేసి ర్యాష్ వచ్చేస్తున్నాయి. బాగా కళ్ళు నలుపుకుంటూ ఉంది. జిల్ల తట్టుకోలేక పాపం నాకు చూస్తేనే నాకే బాధగా అనిపిస్తుంది. కళ్ళలోంచి వాటర్ వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి మా పాపని ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. మా అమ్మని అడిగాను, ఏంటి ఎందుకు ఇలా వస్తున్నాయని చెప్పేసి. అవన్నీ పిల్లలకు వస్తుంటాయి పోతుంటాయని చెప్పేసి అన్నది. కానీ మా పాప నేను అలా నెగ్లెక్ట్ చేయదలుచుకోలేదు. అందుకే పాపని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. మీకు నెక్ కింద అలా చూపించాను కదా, అవంతా ర్యాష్ వచ్చేసాయి. ఇట్లా ఫేస్ మీద చిన్న చిన్న గుల్లలు మీకు కనిపిస్తుంటుంది. అందుకని చెప్పేసి మా పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి మా పాపనైతే రెడీ చేసేసాను. అది ఎర్లీగా 8కి స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాను. ఉదయాన్నే మంచు పడుతుంది. లైట్గా కొంచెం బాగా చలిగా కూడా ఉంది. అందుకే పాపని అంత ఉదయాన్నే స్నానం చేసి రెడీ చేయడం చాలా కష్టంగా అనిపించేసి అలా 9కి అలా రెడీ చేసేసాను. ఇంకా నేను రెడీ అవ్వాలి, అందుకని టైం 10 అయిపోయింది. ఫైనల్లీ ఆటో వచ్చింది. మేము అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఫైనల్లీ ఇప్పుడైతే మేము హాస్పిటల్కి రీచ్ అయ్యాం. ఇప్పుడు అరౌండ్ టైం 11 అవుతుంది. మాకు జర్నీలో ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టింది. మాది విలేజ్ కాబట్టి మా సరౌండ్లో ఇదే మంచి హాస్పిటల్ చిన్నపిల్లలకి. ఇప్పుడైతే మేము ఈ హాస్పిటల్కి వచ్చేసాము. ఇక్కడంతా చాలా రష్గా కూడా ఉంది బయట లోపల. ఫైనల్లీ హాస్పిటల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. లోపలైతే ఇంకా ఫుల్గా ఉంది బయట కన్నా. అందరు పిల్లలు వాళ్ళందరి ఏడుపులు అంతా చాలా రష్గా ఉంది. పిల్లలైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్, అందరూ అలాగే ఏడుస్తున్నారు. మా పాప కొంచెం బెటరు. నేను వీడియో తీస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్తగా చూస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క రూమ్ ఉంది. ఓపీ మేము ఆల్రెడీ రాయిచ్చేసాం కాబట్టి కొంచెం త్వరగా అవుతుంది అనుకున్నా. అయినా రష్గా ఉండడం వల్ల లేట్ అవుతుంది. మా ఓపీ 12వ ఓపీ ఇంకా పిలవలేదని వెయిట్ చేస్తూ ఉన్నాం. పాప ఏమో పాలకి ఏడుస్తూ ఉంది. ఫైనల్లీ మా ఓపీ పిలిచారు. మేము లోపలికి వెళ్ళాము. ఇక్కడ మా డాక్టర్ పాపని చూసేసి మొత్తం బాగా చెక్ చేశారు. హార్ట్ బీట్, స్కిన్ అంతా డ్రై ఎలా ఉందని చెప్పేసి చూశారు. నేను ఫస్ట్ అడిగాడు, మీ పాపకి ఏమైంది, ఎందుకు వచ్చారని చెప్పేసి. నేను ఇట్లా గొల్లలు వచ్చాయని చెప్పేసి వచ్చాను. బాగా నెక్ కింద అంతా డ్రై అయిపోయింది, అంతా స్కిన్ మంటగా ఉంది, పాప కలుగుతుకుంటుందని చెప్పాను. ఆయన అంతా చెక్ చేసి పాపకి మెడిసిన్ రాసి ఇచ్చాడు, ప్లస్ బ్లడ్ టెస్ట్ రాసిచ్చాడు. ఫస్ట్ బ్లడ్ టెస్ట్కి బ్లడ్ ఇచ్చేసి రమ్మని చెప్పారు. మేము బ్లడ్ ఇచ్చాము. మా పాపకి బ్లడ్ తీస్తుంటే నాకు కళ్ళలో వాటర్ వచ్చేసి నేను పట్టుకోలేక వేరే అతనికి ఇచ్చాను పాపని పట్టుకోమని. పాపని అతను పట్టుకొని బ్లడ్ తీయించి నాకు ఇచ్చాడు. నేను ఎంత టైం పడుతుంది అంటే 1 అవర్ టైం పడుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. నేను 1 అవర్ వెయిట్ చేసేసి అప్పటి వరకు పాపకు ఫీడింగ్ ఇస్తూ ఆడిపిస్తూ ఏడుపు ఆపిచ్చేసాను. ఫస్ట్ 1 అవర్కి అక్కడ 1 అవర్కి అది ఇచ్చేసారు, రిపోర్ట్స్ ఇచ్చేసారు. రిపోర్ట్స్ కోసం మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి కూడా క్యూలో నిలబడాల్సి వచ్చింది. చాలాసేపు క్యూలో నిలబడ్డాను. ఫైనల్లీ నా రిపోర్ట్స్ని లోపలికి తీసుకురమ్మని చెప్పారు. లోపలికి తీసుకెళ్ళాక డాక్టర్ చూసేసి, కొంచెం ఇన్ఫెక్షన్ ఉందమ్మా, ఈ మెడిసిన్స్ యూజ్ చేసి మీకు తగ్గిపోతుంది అని చెప్పాడు. పాప అంతా ఓకేనా, హెల్త్ అంతా బాగానే ఉందా అంటే అడిగాను నేను. బాగానే ఉందని చెప్పాడు. పాపకి ఇప్పుడు ప్రెజెంట్ 4 మంత్స్ కదా. 4 మంత్స్ కదా, ఇప్పుడు పాప వెయిట్ 4 మంత్స్కి అంతా కరెక్ట్గా ఉందా, వెయిట్ బాగా గెయిన్ అవుతుందా అని చెప్పేసి అడిగాను. అంతా బాగానే ఉందని చెప్పాడు. ఈ మెడిసిన్స్ వాడితే పాపకి తగ్గిపోతుంది, కంటిన్యూ చేయమన్నాడు. నేను ఇంతకుముందు సోప్ వచ్చేసి సోఫీ బార్ ఆడుతున్నాను, అది కూడా ఆఫ్ చేసి ఇప్పుడు వేరే సోప్ ఇచ్చాడు, అది కంటిన్యూ చేయమన్నాడు. అలా నేను మెడిసిన్ తీసుకోవడానికి బయటకు వచ్చేసాను. మెడిసిన్ దగ్గర కూడా చాలా క్యూ ఉంది. చాలాసేపు వెయిట్ చేశాను. ఫైనల్లీ నాకు మెడిసిన్స్ ఇచ్చారు. నాకు మెడిసిన్స్ పాపకి యూజ్ చేయకుండానే పెంచాలి అనిపించింది, కానీ తప్పట్లేదు. ఇన్ఫెక్షన్ వచ్చింది, మెడిసిన్స్ వాడక తప్పటం లేదు. ఆయన డాక్టర్ చెప్పారు కాబట్టి మనం ఖచ్చితంగా మెడిసిన్ మొత్తం వేయాల్సిందే. ఈ మెడిసిన్స్ వాడడం వల్ల పాపకి ఇన్ఫెక్షన్ తగ్గిపోద్దని చెప్పాడు.
ఇంకొక ఇంజక్షన్ కూడా ఇచ్చారు. అందులో మెడిసిన్ తీసుకెళ్ళి ఇంజక్షన్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు కూడా పాప ఏడుస్తా అని చెప్పి భయం వేసి అక్కడ ఉన్న వాళ్ళకే ఇచ్చేసాను నేను పాపని. వాళ్ళే పట్టుకొని పాపకి ఇంజక్షన్ చేసి నాకు ఇచ్చేసారు. అప్పుడు బాగా ఏడ్చేసింది. నేను హాస్పిటల్ అంతా తిప్పి చూపిస్తూ పాపకి అవి ఇవి అని చెప్తూ అక్కడ ఉన్న పిల్లలందరూ గోలు ఎలా చేస్తున్నారు, నువ్వు ఏడవకు చిట్టి తల్లి అని చెప్పేసి నేను పాపకి ఎలా చెప్తూ చెప్పాను పాపకి. ఫైనల్లీ ఏడుపు మానిపేసింది. ఇంకా అంతా పని అయిపోయింది చెప్పేసి హాస్పిటల్ నుంచి ఇంక బయటకు వచ్చేసి మళ్ళీ మేము మా జర్నీ స్టార్ట్ చేసేసాము. ఫైనల్లీ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5 అవుతుంది. ఇక్కడ జర్నీ చేసి బాగా టైర్డ్ అయిపోయాను. హాస్పిటల్లో బాగా ఈరోజు డే అంతా హాస్పిటల్లో సరిపోయింది. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. ఇంకా అలా ఓపిక లేదు, చాలా టైర్డ్గా ఉంది. పాపకి బ్యాండేజ్ చేశారు. అది ఇంజెక్షన్ తీసేటప్పుడు బ్లీడ్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చేసి దాన్ని స్లోగా తీసి బయటపడేసాను. మా పాప హ్యాండ్ చూడండి ఎలా అయిందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.